హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 25th March 2022 డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. మనకి ఇండియన్ పాలిటీ రెండు అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎస్ఓపి అనేది వార్తల్లో తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ చట్టాలు చేసే అధికారము శాసనసభకి మాత్రమే ఉంది, కోర్టులు ఈ సభ యొక్క అధికారాన్ని శాసించలేవు అని చెప్పేసి, ఈ సభ అధికారంలో కోర్టు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి, కోర్టు తన అధికార పరిధిని దాటి వచ్చిందని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రోహిణి కమిషన్ని ఇంకొక 6 months గడువు పెంచింది. ఈ మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ రోహిణి కమిషన్ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో COVID-19 డెత్ వాళ్ళకి 50,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి వాళ్ళ కుటుంబ సభ్యులకి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎవరైతే ఫేక్ క్లెయిమ్ చేస్తారో వాళ్ళ మీద ఫైన్ కూడా విధించవచ్చు అని చెప్పేసి ఈ గౌరవ్ కుమార్ బన్సల్ కేసులో చెప్పింది. సో మనకి ప్రశ్న వస్తుంది, సుప్రీంకోర్టు అనేది ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ఏ కేసులో పేర్కొన్నది, ఆ విధి విధానాలు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ హన్సా ఎన్జీ న్యూ జనరేషన్ హన్సా అని చెప్పేసి ఒక ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఎవరైతే పైలట్స్ ఉంటారో వాళ్ళ శిక్షణ కోసం కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగిస్తారు. ఇంతవరకు ఇండియా సొంతగా తయారు చేసుకోలేదు. వెరీ ఫస్ట్ టైం ఈ వింగ్స్ ఆఫ్ ఇండియా 2022 ఈ ఏవియేషన్ షోలో ఈ హన్సా ఎన్జీని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. వెరీ ఫస్ట్ టైం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. కోల్డ్ రెస్పాన్స్ 2022 అనేది ఈ నాటో అనేది ఎవ్రీ ఇయర్లో ఈ కోల్డ్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తుంది. ఈసారి నార్వే దేశంలో కండక్ట్ చేయడం జరిగింది. కోల్డ్ రెస్పాన్స్ యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి సమ్మిట్ చూస్తే మనకి ఈ G7 కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అండ్ ఈ నాటో కంట్రీస్ 30 దేశాలు ఈ ఫార్మల్ సమ్మిట్, ఇది నాట్ రెగ్యులర్ సమ్మిట్. ఈ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఈ బ్రసెల్స్లో, బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఈ 3 కూడా సమ్మిట్ కండక్ట్ చేసుకుంటున్నాయి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యా తీర్మానం మీద ఇండియా మరొకసారి తన స్టాండ్ మార్చుకోలేదు, అబ్స్టెయిన్డ్గా ఉంది, తటస్థంగా ఉంది అని చెప్పేసి. సెకండ్, అది తెలంగాణ అంశాలు మొత్తం మనకి ఈరోజు 5 ఉన్నాయి. ఫిషిన్, కన్ఫ్లుయెంట్, జీవన్ లైట్, టీబీ స్కీమ్స్లో తెలంగాణ అవార్డ్స్ అండ్ అటవీ సంస్థకి ఒక గుర్తింపు అనేది వచ్చింది. మొత్తం 5. అవి 5 కూడా వెరీ ఇంపార్టెంట్. 2 అయితే ఇవి వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి, ఫిషిన్ అండ్ కన్ఫ్లుయెంట్ 2 ప్రపంచ రికార్డ్ సంస్థలు అనేవి. రైట్, ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్. ఫస్ట్ చూస్తే మనకి ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ మనం ఒకవేళ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ రాస్తే ఇది అవసరము. బట్ ఈ SIPC లాంటి రాస్తే ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది అంతగానో మనకి ఎగ్జామ్లో రాదు. రైట్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి, ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఫస్ట్ ఈ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మొన్న మనకి ఈ హైకోర్టు తీర్పు చెప్పిందండి. సో ఇది రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్ర రాజధానిని మార్చే అధికారం లేదని చెప్పేసి ఈ కోర్టు తీర్పు చెప్పింది. సో రాజధాని మార్చే అధికారము లేదు అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది. రైట్, ఒక వీడియో మనం చేసి ఉన్నాం, నేను ఎండ్ కార్డులో ఇస్తా, చూడండి ఒకసారి. ఈ హైకోర్టు అనేది రాష్ట్ర అసెంబ్లీ యొక్క అధికారంలో తలదూర్చింది అని చెప్పేసి ఈ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అంటే కోర్టులు అనేవి తమ హద్దులు దాటి శాసన శాఖలోకి వచ్చాయని చెప్పేసి, చట్టాలు చేసే అధికారము ప్రజలు శాసనసభకి ఇచ్చారు. అటువంటి శాసనసభ చేసిన చట్టాన్ని రద్దు చేసే అధికారము కోర్టులకు లేదు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. మనకు ఈ నేపథ్యంలో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది వార్తలకు వస్తుంది. సో SOP అనేది ఏంటి అంటే, మనకి ఇండియాలో జనరల్గా సెపరేషన్ ఆఫ్ పవర్స్ లేదు, సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నది. సో ఇది మనకి ప్రిలిమ్స్ బిట్ అండి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ లేదు, ఇది USA యొక్క కాన్సెప్ట్.
సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది మన కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇది చూస్తే మనకి మొత్తం మీద ఈ మాంటెస్క్యూ ప్రకారము ఒక రాజ్యంలో 3 విభాగాలు ఉంటాయి. ఒక మాంటెస్క్యూ ప్రకారం ఒక సైంటిస్ట్, ఒక పొలిటికల్ సైంటిస్ట్ అతను. సో ఒకటేమో ఇది లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది, రైట్. ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, ఇంకొకటేమో జ్యుడిషియరీ బాడీ ఉంటుంది. వీటి మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయని చెప్పింది అరిస్టాటిల్. సో 3 బాడీలు ఉంటాయని చెప్పిందేమో మాంటెస్క్యూ. ఆ 3 బాడీల మధ్య బలమైన ఒక కట్టడం లాంటిది, ఒక బారియర్ ఉంటుంది అని చెప్పేసి, మధ్యలో లిమిట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పింది అరిస్టాటిల్, రైట్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎవరిది అంటే అరిస్టాటిల్ సిద్ధాంతము. సో అమెరికాలో స్ట్రిక్ట్ గా ఉంటుందండి ఈ లైన్స్ అనేవి. సో లెజిస్లేషన్ అనేది ఇక్కడనే ఉంటుంది, ఇంకా ఇటు పోదు. ఇదేమో ఎగ్జిక్యూటివ్ బాడీ ఇక్కడనే ఉంటుంది, ఇటు రాదు. జ్యుడిషియల్ బాడీ అనేది ఇక్కడనే ఉంటుంది, అటు ఇటు పోదు. సో ఫస్ట్ ఏంటి, ఇది చట్టము చేస్తుంది. సో ఏంటిది, లెజిస్లేటివ్ బాడీ అనేది చట్టము చేస్తుంది, ఐ మీన్ శాసనసభ అనేది శాసనము చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ బాడీ, సో కార్యనిర్వాహక శాఖ అనేది కార్యాన్ని నిర్వహిస్తుంది, ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. సో చట్టము అమలు బాధ్యత ఎగ్జిక్యూటివ్ బాడీ. జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ఈ చట్టం యొక్క అమలుని, ఈ చట్టాన్ని రెండింటిని రివ్యూ చేస్తుంది. సో సమీక్ష చేస్తుంది, స్క్రూటినీ చేస్తుంది, సో న్యాయ సమీక్ష చేస్తుంది. ఇది మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి ఆ 3 బాడీస్ మధ్య 3 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. చట్టము చేస్తుంది, చట్టాన్ని అమలు చేస్తుంది, చట్టాన్ని సమీక్ష చేస్తుంది అని చెప్పేసి మనకు అమెరికాలో స్ట్రిక్ట్ గా ఉంటుంది ఈ లైన్ అనేది. ఒకరిని ఒకరు లోపలికి బయటకి రారాదు. బట్ ఇండియా విషయానికి వస్తే మనకి ఆర్టికల్ 13 అనేది న్యాయ సమీక్ష అధికారాన్ని పరోక్షంగా పేర్కొంటది. మనకి ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే పదము ఆర్టికల్ 13లో లేదు, కానీ చట్టాన్ని మేము సమీక్ష చేస్తామని చెప్పేసి ఉంది కాబట్టి సో ఇది ఇంప్లిసిటీ అంటాం, పరోక్షంగా పేర్కొంటది జ్యుడిషియల్ రివ్యూను. ఈ న్యాయ సమీక్ష చేయంగా న్యాయ వ్యవస్థ అనేది కొంచెం కొన్నిసార్లు యాక్టివిజం చూపెడుతుంది. సో యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత చూపెడుతుంది. సో ఆ సమయంలో ఏం చేస్తుంది అంటే ఒక పని వాస్తవంగా చట్టసభలు చేయాలి, ఆ పని చేయకుంటే కోర్టే ఒక చట్టాన్ని తీసుకొస్తుంది, అదే జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఒక పని ఎగ్జిక్యూటివ్ బాడీ చేయాలి, ఆ పని చేయకుంటే కోర్టే చేయిస్తుంది, సో దట్ ఈస్ జ్యుడిషియరీ యాక్టివిజం అని చెప్పేసి. సో ఇది న్యాయశాఖ అనేది యాక్టివిజాన్ని చూపెట్టంగా కొన్నిసార్లు ఇటువైపు వెళ్తుంది, కొన్నిసార్లు ఇటువైపు కూడా వెళ్తుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను ఎప్పటికీ ఒక 2 కేసులు చెప్తాను. ఒకటేమో హుస్సేనారు ఖాటూన్. సో హుస్సేనారా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇల్లీగల్ కస్టడీని ఫస్ట్ టైం పేర్కొన్న కేసు హుస్సేనారా ఖాటూన్, ఒక జర్నలిస్టు. బీహార్లో చాలా మంది ఖైదీలు ఇల్లీగల్ కస్టడీలో ఉంటే సుప్రీంకోర్టులో ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేస్తే సుప్రీంకోర్టు అనేది చాలా మందిని బయటకు పంపిస్తుంది. అక్కడి పోలీసులు ఆ నేర నిరూపణ చేయకుండా చాలా రోజుల పాటు జైళ్లలో ఖైదీలను ఉంచితే బయటకు పంపించమని చెప్పేసి ఈ హుస్సేనారు ఖాటూన్ బీహార్ కేసులో తీర్పు చెప్తుంది. ఏంటిది, ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన పోలీస్ అనేది సక్రమంగా పనిచేయలేదు కాబట్టి సో ఇది కోర్టు అనేది తీర్పు చెప్పి బయటకు పంపించేసింది. సెకండ్ది ఈ అర్జున్ గోపాల్ కేసు అండి. సో అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఇది దీపావళి క్రాకర్స్ బ్యాన్ కేసు అంటారు. దీపావళి క్రాకర్స్ లో ఎక్కువ పొల్యూషన్ వస్తుంది కాబట్టి ఈ పర్యావరణానికి హాని అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది క్రాకర్స్ బ్యాన్ చేస్తుంది. వాస్తవంగా బ్యాన్ ఎవరు చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చేయాలి, అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ చేయాలి. బట్ ఇక్కడ కోర్టు చేసింది కాబట్టి ఎగ్జిక్యూటివ్ లోపలికి ఇది ఎంటర్ అయింది, దట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజము. సెపరేషన్ పవర్స్ అంటే ఈ స్ట్రిక్ట్ గా ఉంటుంది, అంటే పోరాదు. మన ఇండియా సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అందుకే పిలుస్తాం. కొంచెం సరళత్వం ఉంటుంది, అంత స్ట్రిక్ట్ గా ఏమి ఉండదు. సో మూడవది విశాఖ
వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీన్ని. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని చెప్పేసి ఈ పని ప్రదేశాల్లో మహిళల మీద లైంగిక వేధింపులు గురి చేసేందుకు వాళ్ళని చట్టములో శిక్ష వేసేందుకు ఎటువంటి చట్టము లేదు. సో చట్టము సభ చేయాలి. ఈ వర్కింగ్ ఉమెన్స్ కి సెక్సువల్ హరాస్మెంట్ నుంచి రక్షణ కల్పించాలని చెప్పి చట్టం చేయాల్సింది ఈ చట్ట సభలు. ఇది చేయలేదు కాబట్టి విశాఖ గైడ్లైన్స్ అనే పేరుతోని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ భవరీదేవి కేసులో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జ్యుడిషియల్ అనేది సో చట్ట సభల్లోకి ఎంట్రీ అయింది. అంటే ఇండియాలో సెపరేషన్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు అటు ఇటు పోవచ్చు. మరి వేరే శాఖలు పోతలేవా అంటే ఎస్ పోతున్నాయి. ఎగ్జాంపుల్ మనకు రాష్ట్రపతి కావచ్చు లేదా గవర్నర్ కావచ్చు, ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే ఏంటిది? ఒక చట్టము అనేది చేయడము. చట్టం ఎవరు చేయాలి? వాస్తవంగా లెజిస్లేచరు, చట్ట సభలు చేయాలి. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? రాష్ట్రపతి, గవర్నర్. అంటే ఏంటిది? ఎగ్జిక్యూటివ్ కూడా కొన్నిసార్లు ఈ లెజిస్లేషన్ లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతుంది. ఎందుకు అంటే మన ఇండియాలో సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నవి, స్ట్రిక్ట్ గా లేదు. మధ్యలో లైన్ అనేది కొంచెం కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లకే మెల్లమెల్లగా పోతూ ఉంటాయి అవి. రైట్, ఇది కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ మనకి గ్రూప్ అండ్ మెయిన్స్ లో వచ్చినప్పుడు ఇవి రాయాలి ఎగ్జాంపుల్స్. రైట్, మనకి ఈ ప్రిలిమ్స్ పర్పస్ ఎగ్జామ్ లో ఇదంతా అవసరం లేదండి. ఆ కేసుల పేర్లు అయితే అవసరం కానీ ఇంత పెద్ద అవసరం లేదు. రైట్, నెక్స్ట్ రోహిణి కమిషన్. ఇది అందరికీ అవసరమే. సో జస్టిస్ రోహిణి కమిషన్, ఇది వాస్తవంగా ఇది 12వసారి దీని యొక్క కాల పరిమితిని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది, మరొక 6 months చేసింది. సో మనకి వార్తల్లో ఉన్నట్టే రోహిణి కమిషన్ అనేది అక్టోబర్ 2017లో తొలిసారి నియమించిండ్రు. ఇంకా ప్రతి 6 months ఒకసారి ఆ టైంను పెంచుకుంటా పోతున్నారు. ఓకే, రైట్. రోహిణి కమిషన్ ఏంటి అంటే ఓబీసీ వర్గీకరణ కోసము, సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఓబీసీ కోసము సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది. సారీ, ఎగ్జాక్ట్ చెప్పాలి, రాష్ట్రపతి నియమించాడు. ఓబీసీలో ఉన్న 1, 2, 3, 4 నెంబర్ ఇచ్చి 4 రకాలుగా చేయాలని చెప్పేసి ఈ 4 రకాలకు మొత్తం ఓబీసీకి సెంట్రల్లో 27% ఉంటుంది. ఉద్యోగాల్లో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, రిజర్వేషన్ అనేది 27% ఉంటుంది. మనకి బీపీ మండల్ కమిషన్ ప్రకారము, సో బీపీ మండల్ కమిషన్ అనేది ఓబీసీ వాళ్ళకి 27% ఇచ్చింది రిజర్వేషన్లు. దీన్ని ఇందిరా సాహాని కేసులో సవాల్ చేస్తే ఇందిరా సాహాని కేసు అనేది ఓబీసీ రిజర్వేషన్లు సమర్థన చేసింది. 50% క్యాప్ ఉండాలని చెప్పేసి, లిమిట్ ఉండాలని చెప్పేసి ఇందిరా సాహాని కేసులో చెప్పింది. మనకి 50% లిమిట్ అనేది దేంట్లో అంటే ఇందిరా సాహాని కేసుతో పాటు వెరీ ఫస్ట్ టైం అంటే మనకి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో చెప్పబడింది. రిజర్వేషన్ల పరిమితి అనేది 50% దాటద్దు అని చెప్పేసి. ఏ కేసు అంటే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, ఇందిరా సాహాని. ఈ ఇందిరా సాహానితో పాటు బాలాజీ కేసు కూడా. సో ఫస్ట్ టైం అంటే బాలాజీ, ఫేమస్ అంటే ఇందిరా సాహాని. రైట్, ఈ 27% అనేది వర్గీకరణ జరగలేదు. ఈ వర్గీకరణ చేద్దామని చెప్పేసి 1, 2, 3, 4 మనకు ఈ స్టేట్ లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎట్లా ఉంటుందో సెంట్రల్ లో కూడా ఓబీసీ 1, 2, 3, 4 చేద్దామని చెప్పేసి ఆ రోహిణి కమిషన్ ని నియమించారు. సో దీని ప్రకారం మనకి 2, 6, 9, 10 మొత్తం కూడా 27 వస్తాయి. సో రిజర్వేషన్లు అనేది సెంట్రల్ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ లో ఇది ఇక మీద అమలు చేస్తారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత. రైట్, ఏంటి అంటే ఈ రోహిణి కమిషన్ ని ఎవరు నియమించారంటే 340 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి నియమిస్తాడు. సో ఇంతకుముందు మనకి కాకా కాలేల్కర్ కమిషన్ అండ్ బీబీ మండల్ కమిషన్, 2వ బీసీ కమిషన్, ఇదేమో 3వ బీసీ కమిషన్ రోహిణి కమిషన్ అని చెప్పేసి రాష్ట్రపతి నియమించాడు. రైట్, నెక్స్ట్ ఈ మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ లేదా బీసీ అని చెప్పేసి, సో జాతీయ బీసీ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి, వెనుకబడ్డ తరగతులు అని చెప్పేసి, ఇది ఏ సంస్థ ప్రశ్న వస్తుంది? ఇది
1993 యాక్ట్ ప్రకారం ఫస్ట్ ఏర్పడ్డప్పుడు స్టాచ్యుటరీ బాడీ అంటే శాసనబద్ధ సంస్థ. ఎందుకు అంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది 1993 యాక్ట్ ప్రకారం ఏర్పడింది. ఇందిరా సాహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది బీసీకి ఒక కమిషన్ లేదు, కమిషన్ని ఏర్పాటు చేయమని చెప్తే దాని ప్రకారం 1993 యాక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అది శాసనబద్ధ సంస్థ. తర్వాత 102 రాజ్యాంగ సవరణ చట్టము ప్రకారము 338B ఆర్టికల్లో కొత్త ఆర్టికల్ పెట్టేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చినారు. సో వై కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఉంది కాబట్టి ఇక పైన నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. సో 338B అనేది ఒక్కల్ని బీసీ అని ప్రకటించే అధికారం ఎవరిది అంటే 342A ప్రకారము మనకి 102వ సవరణ చట్టంలో 2 ఆర్టికల్స్ ఉంటాయి. 338B అనేది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ గురించి పేర్కొంటది. 342A అనేది రాష్ట్రంలో దేశంలో బీసీ ఎవరు అనగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఉంటది. రాష్ట్రపతికి ఉంటది. అయినప్పటికీ కేంద్రం కూడా ఎప్పటికప్పుడు ఆ బీసీ లిస్ట్ ని మార్చచ్చు అని చెప్పేసి ఉంటది. సో పార్లమెంటుకు అధికారం ఉంటది. ప్రకటించే అధికారం రాష్ట్రపతికి, మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఉంటది. బట్ మొన్న మనకి సెంట్రల్ గవర్నమెంట్ నాట్ పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే రైట్ బీసీలను ప్రకటించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాం అని చెప్పేసి ఓవరాల్ గా చెప్పింది. 342A ప్రకారము అంటే రాష్ట్రపతికి అధికారం ఉన్నది, పార్లమెంటుకు మార్చే అధికారం ఉన్నది. ఓవరాల్ గా చెప్పింది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీలను ప్రకటించే అధికారం ఉన్నదని చెప్పేసి చెప్పింది. కన్ఫ్యూజ్ కావద్దు. ఓవరాల్ గైడ్లైన్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అంటే 342A ప్రకారం అంటే రాష్ట్రపతికే ఉంది. సో ఇది మనకి బీసీ కమిషన్ అండి. ఒక 6 months గడువు పెంచిండు, గుర్తుపెట్టుకోండి. రోహిణి కమిషన్ దేనికోసం అంటే ఓబీసీ వర్గీకరణ కోసము 4 రకాల కేటగిరీలకి ఈ 2, 6, 9, 10 రిజర్వేషన్లు అప్లై చేయనున్నారు రానున్న రోజుల్లో. సెంట్రల్లో కూడా ఓబీసీ వర్గీకరణ ఉంటది. రైట్ 340 ఆర్టికల్ ప్రకారం ఒక బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటది. 338B ప్రకారము బీసీ కమిషన్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇంతకుముందు శాసనబద్ధ సంస్థ. ఎవరు బీసీలు అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీలుగా చెప్తున్నాము. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ నాట్ ఎకనామికల్లీ. రైట్ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇది ఏప్రిల్లో సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది. ఇవి చెల్లుతాయా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు రివ్యూ చేయబోతుంది. సుప్రీంకోర్టు స్టాండ్ ఏంటి అంటే యాజ్ పర్ ఇందిరా సహాని కేసు ప్రకారము ఇది క్యాస్ట్ ఈజ్ ద క్లాస్. సో క్లాస్ ఈజ్ పర్మనెంట్. ఇది స్టాండ్ అండి. ఎకనామిక్ క్లాస్ అనేది స్థిరంగా ఉండదు కాబట్టి ఎకనామిక్ క్రైటీరియా ఆధారంగా రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పేసి ఇందిరా సహాని కేసు చెప్పింది. ఒకసారి ఒక బీసీ కులంలో, ఒక ఎస్సీ కులంలో, ఒక ఎస్టీ కులంలో పుట్టినట్లయితే స్థిరంగా అదే క్యాస్ట్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్లకు అనేది ఇబ్బంది ఉండదు. ఎకనామిక్ క్రైటీరియా ఆధారంగా ఇస్తే లాటరీ వచ్చింది 5 కోట్ల అధికారి అయిండు, అసలు రిజర్వేషన్లు ఉండవు. నెక్స్ట్ లాటరీ పోయింది 5 కోట్లు పోయినాయి అని చెప్పేసి స్థిరంగా ఉండవు కాబట్టి ఎకనామీ బట్టి ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు స్టాండ్. చూద్దాం ఆ రిజర్వేషన్ల కేసు అనేది ఏప్రిల్లో విచారణ చేస్తుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారము సో కోవిడ్ ఎక్స్గ్రేషియా అనేది 50,000 రూపాయలు ఇవ్వాలి. సో కేసు ఏంటి అంటే ఈ పేరు గుర్తుపెట్టుకోవాలండి. సో గౌరవ్ కుమార్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2022 కేసు ప్రకారము ఎక్స్గ్రేషియా 50,000 ఇవ్వాలి ప్రతి కోవిడ్ మరణానికి. దగ్గరి కుటుంబ సభ్యులకి ఆ కిన్షిప్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. మనకి వార్తల్లో ఉన్న కేసులు
హిజాబ్ కేసు, మ్యారిటల్ రేప్ కేసు, అండ్ ఈ కోవిడ్ ఎక్స్గ్రేషియా కేసు అని చెప్పేసి ఇటువంటి మనకి కేసు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ మనకి ఎగ్జామ్లో వస్తుంది. రైట్. ఈ గౌరవ్ కుమార్ బన్సల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏంటి అంటే మనకి 24 మార్చు 2020న ఈ కరోనా, ఈ కోవిడ్-19 అనే వ్యాధిని సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిజాస్టర్గా ప్రకటించింది, అంటే ఒక విపత్తుగా ప్రకటించింది. యాజ్ పర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము ఈ కరోనాని విపత్తుగా ప్రకటించింది. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో సెక్షన్ 12 ఉంటుందండి. సెక్షన్ 12 సబ్ క్లాస్ 2 అని ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కోవిడ్ ఎక్స్గ్రేషియా కారణం ఇదే. ఈ గౌరవ్ కుమార్ బన్సాల్ ఏం చేస్తారు అంటే మీరు కరోనాని డిజాస్టర్ గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు యాజ్ పర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేది. ఈ డిఎం యాక్ట్ లో సెక్షన్ 12(2) అనేది చెప్తుంది విపత్తుగా ప్రకటిస్తే కంపల్సరీ ఎక్స్గ్రేషియా కంపెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది. సో దాని ప్రకారం 4 lakhs ఇవ్వాలి కోవిడ్ మరణానికి అని చెప్తే, సో లాస్ట్ కి అయితే సుప్రీం కోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది 50,000 అనేది ఒప్పుకోవడం జరిగింది. 50,000 అనేది. రైట్. ఇది కూడా ఈ 20 మార్చ్ 2022 నాట్ 2022 కంటే ముందు చనిపోతే 60 రోజుల్లోగా మీరు క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది ఎవరైతే ఉంటారో బాధితులు. 20 మార్చ్ 2022 అయినాక చనిపోతే 90 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ అనేది 30 రోజుల్లోగా ఎక్స్గ్రేషియా అందించాలి అని చెప్పేసి చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ అందించాలి. 20 మార్చ్ 2022 లోపు చనిపోతే 60 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలి. 20 నుంచి ఇటు చనిపోతే 90 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలి. ఎవరు క్లెయిమ్ చేసుకున్నా కూడా 30 రోజుల్లోగా స్టేట్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో 50,000 ఎక్స్గ్రేషియా పర్ కోవిడ్ డెత్ కి, నాట్ ఫ్యామిలీకి, పర్ కోవిడ్ డెత్ కి ఎంతమంది చనిపోతే అన్ని 50,000 ఇవ్వాల్సింది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓకే ఫైన్. ఇక్కడ 50,000 ఎట్లా నిర్ణయించారు అంటే ఎవరు నిర్ణయిస్తారు అంటే NDMA డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 2005 ప్రకారం ఎంత పరిహారం ఇవ్వాలో నిర్ణయించే అధికారం ఎవరిదంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. విపత్తు నిర్వహణలో అతిపెద్ద సంస్థ ఏదంటే మన ఇండియాలో NDMA. దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోడీ ఉంటాడు. సో NDMA నిర్ణయించింది ఎంత అంటే 50,000. 50,000 ఎక్కడి నుంచి ఇస్తారు? నాట్ ఫ్రమ్ NDRF, SDRF నుంచి ఇస్తారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పేసి విపత్తు వచ్చినప్పుడు ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి డబ్బులు ఇస్తారు. నిన్న మనకి బోయిగూడలో 2 lakhs ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి? NDRF నుంచి ఇచ్చింది. కోవిడ్ మాత్రం SDRF నుంచి ఇవ్వాలని చెప్పేసి ఇందులో ఉంటుంది. రైట్. ఏంటిది నిర్ణయము? NDMA ఇచ్చేది నిధి ఎవరిదంటే SDRF. SDRF డబ్బులని సెంట్రల్ స్టేట్ ఏం కాదండి ఇక్కడ. సో 75% ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 25% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే యూటీ ప్రాంతం అయినా లేకుంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే ఇట్లా 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% ఆయా యూటీస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి ఇస్తాయి. రైట్. SDRF నుంచి ఇస్తారు. దీన్ని ఎవరు పంపిణీ చేస్తారు అంటే ఈ 50,000 చెక్ అని. సో DDMA అంటే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. వాళ్ళే నిర్ధారణ చేసి పర్యవేక్షణ చేసి అది ఫేకా నిజం అని చెప్పేసి ఆ డెత్ అనేది చూసి ఈ DDMA అనేది డిస్బర్స్ చేస్తుంది, అంటే పంపిణీ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయో. ఏంటిది నిర్ణయించేది ఎవరు అంటే సెక్షన్ 12 ప్రకారము NDMA నిర్ణయిస్తుంది. ఎంత అనేది 50,000 అని NDMA చెప్పింది. ఎవరు పంపిణీ చేస్తారు అంటే DDMA పంపిణీ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే SDRF నుంచి చేస్తుంది. సో ఇదంతా గౌరవ్ కుమార్ బన్సల్ కేసు అనేది గుర్తుపెట్టుకోవాలి.
50,000 ఎక్స్గ్రేషియా అనేది ఉన్నది. ఇది ఎన్ని రోజులు అంటే డిఎం యాక్ట్ ఉన్నంత వరకు, కరోనా విపత్తుగా ఉన్నంత వరకు హోంశాఖ చెప్పింది 31 మార్చు 2022 తర్వాత మేము డిఎం యాక్ట్ని ఎత్తివేస్తున్నామని చెప్పింది. డిఎం యాక్ట్ ఎత్తివేస్తున్నారు అంటే ఈ కరోనా విపత్తు కాదు, ఈ 31 మార్చ్ తర్వాత చనిపోతే గిట్ట ఎటువంటి ఎక్స్గ్రేషియా రాదండి. రైట్. ఈ డిఎం యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. మళ్ళీ అది కూడా వేరే పాయింట్ మనకి. ఎగ్జామ్ కి దగ్గర వచ్చిన కొద్దీ ప్రతి పాయింట్ అన్నిటిని చదవాలి, అన్ని రకాలుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జనవరి కరెంట్ అఫైర్స్ కొంచెం చదివినా మంచిది, కానీ ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి అయితే ప్రతి పాయింట్ చదవాలి. సో నెక్స్ట్ మనకి హన్సా ఎన్జీ. మన కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామ్ కి 1 month ముందు వదిలిపెట్టి 3 months మెయిన్, 4, 5, 6 కొంచెము మెయిన్, 7, 8, 9 వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి చదవాల్సి ఉంటుంది. హన్సా ఎన్జీ అన్నట్టు. హన్సా ఎన్జీ మీన్స్ న్యూ జనరేషన్. సో ఇది ఒక ఫ్లయింగ్ హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. సో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఏం చేస్తుంది అంటే జనరల్గా ఈ పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఇంతవరకు శిక్షణ ఇచ్చేటి అన్ని మనము ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము, దిగుమతి చేసుకుంటున్నాం. సో వెరీ ఫస్ట్ టైం హన్సా ఎన్జీ పేరుతోని స్వదేశీయంగా తయారు చేయబడ్డ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఈ హన్సా ఎన్జీ. ఎవరు తయారు చేశారంటే సిఎస్ఐఆర్ అండ్ ఎన్ఏఎల్ అని చెప్పేసి. సో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది. ఈ సంస్థ అనేది సిఎస్ఐఆర్తో మిళితమయ్యి సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. సో ఇది మనకి వార్తల్లో ఎట్లా వచ్చిందంటే మనకి వింగ్స్ ఇండియా, సో వింగ్స్ ఆఫ్ ఇండియా 2022 అనే సమ్మిట్ అనేది మనకి ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ లో జరుగుతుంది. సివిల్ ఏవియేషన్ షో అని చెప్పిన, అందులో అన్ని కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూపెడతారు కాబట్టి ఇది చూపెట్టడం జరిగింది. ఇదేంటిది వింగ్స్ ఆఫ్ ఇండియా అంటే బేగంపేట్ లో జరిగేది సివిల్ ఏవియేషన్ షో అండి. షో మీన్స్ చూపెడతారు, ఇది మా విమానము కొత్తగా మేము తయారు చేసినాము ఇట్లా ఉంటుందని చెప్పేసి. అదే డిఫెన్స్ షో అంటేనేమో సింగపూర్ ఎయిర్ షో, అది ఇది కూడా ఓన్లీ షోనే. డిఫెన్స్ అంటే ఈ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉంటాయో యుద్ధంలో వాడే ఎయిర్ క్రాఫ్ట్ ని ఇక్కడ చూపెడతారు. మన ఎగ్జాంపుల్ మన లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ ని చూపెట్టిల్లు ఈ సింగపూర్ ఎయిర్ షోలో. అదే మనకి కోబ్రా వారియర్ అని చెప్పేసి, సో కోబ్రా వారియర్ యూకేలో జరిగింది, మనం పాల్గొనలేదు. వాస్తవంగా తేజస్ అనేది వెళ్ళింది బట్ పాల్గొనలేదు. ఇదేంటి అంటే ఎక్సర్సైజ్ అంటే ఏంటిదంటే చూపెట్టుడు కాదు, ఈ తేజస్ ఎలా పనిచేస్తుందో దాన్ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. సో 3 మనకి డిఫరెంట్. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఇదేమో యూకే. వింగ్స్ ఆఫ్ ఇండియా, సింగపూర్ ఎయిర్ షో అండ్ కోబ్రా వారియర్, 3 డిఫరెన్స్ అంటే మనం 3ని కంపేర్ చేస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ కోల్డ్ రెస్పాన్స్ అండి. సో కోల్డ్ రెస్పాన్స్ 2022 ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఏంటిదంటే ఈ నాటో అండ్ ఒక సభ్య దేశం ఏదైనా ఉంటే ఆ సభ్య దేశానికి మధ్య. ఈ సంవత్సరం ఎవరు అంటే నార్వే. రైట్. ఈ నాటో అనేది మనకి నాటో మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ కి ఆర్టికల్ 5 అనేది అప్లికేబుల్ అవుతుంది. ఆర్టికల్ 5 అంటే 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1 అని చెప్పేసి. నాటో సభ్యత్వం ఉంది అంటే ఆ దేశం మీద ఇంకో దేశం యుద్ధం చేస్తే నాటోలో ఉన్న అన్ని కంట్రీస్ వెళ్ళి ఫైట్ చేస్తాయి. అదే 1 ఫర్ ఆల్ అంటే ఒక దేశం కోసము అన్ని సభ్యత్వ దేశాలు, 1 ఫర్ ఆల్ అని చెప్పేసి. ఆల్ ఫర్ 1 అంటే అన్ని సభ్యత్వ దేశాల కోసము నాటో అని చెప్పేసి ఆర్టికల్ 5 యొక్క స్ఫూర్తి అన్నట్టు అది. రైట్. ఇప్పుడు నార్వే అనేది, సో నార్వే మీద దేశం అనేది
అటాక్ చేస్తే, వేరే నాన్ నాటో కంట్రీ అనేది అటాక్ చేస్తే, ఈ నార్వే దేశం అనేది నాటో దళాలతో ఎట్లా సమన్వయం చేసుకుంటా ఫైట్ చేస్తుందో ముందే ఎక్సర్సైజ్ చేయడము, రైట్, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. నిన్న మనం ఒకటి మర్చిపోయినామండి. సో ఎబెల్ ప్రైజ్ అనేది ఎవరిస్తారంటే, రైట్, ఇది వచ్చింది డెన్నిస్కి వచ్చింది. డెన్నిస్ పార్నెల్ సుల్లివన్ అని చెప్పేసి అతనికి వచ్చింది ఎబెల్ ప్రైజ్ అనేది. టోపాలజీలో కృషి చేస్తే వచ్చింది. ఇచ్చేది ఎవరంటే ఈ నార్వే సైన్సెస్ అండ్ లిటరేచర్ అని చెప్పేసి, లెటర్స్ అని చెప్పేసి నార్వే సైన్స్ అకాడమీ అండ్ లెటర్స్ అని సంస్థ ఇస్తుంది. సో నార్వే సైన్స్ అకాడమీ అండ్ లెటర్స్ సంస్థ అనేది ఎబెల్ ప్రైజ్ ఇస్తుంది. ఇది మ్యాథమెటిక్స్ లో నోబెల్ ప్రైజ్ తోని పోలుస్తాము. సో దట్ ఈస్ ద కోల్డ్ రెస్పాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే నాటోను నార్వేకి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ కోల్డ్ రెస్పాన్స్. నెక్స్ట్ సమ్మిట్స్ ఇవంతా ముఖ్యం కాదండి, ఎందుకంటే G7 యూరోపియన్ యూనియన్ అండ్ నాటో దేశాల సమ్మిట్ అనేది బ్రసెల్స్ లో జరిగింది. ఈ నాటో కార్యాలయం ఉన్నది కూడా ఇన్ఫాక్ట్ బ్రసెల్స్ లోపలనే ఉన్నది, బెల్జియంలో ఉన్నది. సమ్మిట్ ఏంటి అంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద డిస్కషన్స్ జరిగినాయి, అంతకంటే ఎక్కువ ఏమి అవసరం లేదు కూడా, రైట్. ఇంకోటి మనకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో, ఈ భద్రతా మండలిలో ఇంకొక తీర్మానము రష్యా ప్రవేశపెట్టింది. సో ఇండియానే తటస్థంగా ఉన్నది. ఇండియా వైఖరి అనేది అన్నిటిలో సేమ్ ఉంటుంది కాబట్టి పెద్దగా మనకి ఎగ్జామ్లో రాదు, కానీ జస్ట్ మనము ఈ దిల్వారా బండారి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో దిల్వారా బండారా ఈ రష్యాకి వ్యతిరేకంగా ఓటు వేశాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మిగతా అంతా ఇండియా స్టాండ్ దేంట్లో అయినా మనది అబ్స్టెయిన్డ్ గా తటస్థంగా ఉన్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యా అనేది మానవ సంక్షోభం ఉంది అని చెప్పేసి తీర్మానం చేస్తే దాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది, మిగతా దేశాలు అబ్స్టెయిన్ గా ఉన్నాయి ఇండియాతో సహా. నెక్స్ట్ తెలంగాణ అంశాలు, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు అండి. తెలంగాణ చూస్తే ఫస్ట్ ది ఫిషింగ్, ఇది అమెరికా సంస్థ, ఇది చేపలను పెంచుతుంది. అయితే ఈ హైదరాబాద్ లో 1000 కోట్లతోని, సారీ హైదరాబాద్ లో కాదండి, సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మిడ్ మానేర్ దగ్గర, సో మిడ్ మానేర్ రిజర్వాయర్ దగ్గర ఈ అక్వాకల్చర్ ని ఏర్పాటు చేస్తుంది. ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్ అని చెప్పేసి చేపలు రొయ్యల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది వరల్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అని చెప్పేసి ఈ మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ మంచినీటి చేపల పెంపక కేంద్రంలో ప్రపంచంలోనే పెద్దది ఏంటిదంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేర్ దగ్గర ఏర్పాటు చేయబోయే ఫిషింగ్ ఫ్యాక్టరీ. అమెరికా సంస్థ, ఇది ముఖ్యంగా ఈ తిలాపియా ఫిష్ అంటారు, మనకాడ ఉండదు కానీ దీన్ని ప్రపంచ దేశాలన్నీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటాయి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మన రవ్వు అనే ఫిష్ ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమైతే ఉండదు కానీ, రైట్. ఆ ఫిష్ని ఎక్కువ పెంచుతుంది ఈ ఫిష్ అనే సంస్థ. సో అమెరికా సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెడుతుంది, కేటీఆర్ ఒప్పందం చేసుకున్నాడు అనే ప్రశ్న అయితే వస్తుంది. నెక్స్ట్ కాన్ఫ్లుయంట్, ఇది ఈ మెడికల్ డివైస్ ని తయారు చేసే సంస్థ, వైద్య పరికరాలు తయారు చేస్తుంది అమెరికా సంస్థ. ఇది మన ఇండియాలో హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతుంది, రైట్. ఇది ముఖ్యంగా ఈ నిటినోల్ దీన్ని తయారు చేస్తుంది. ఇది ఒక మిశ్రమ లోహం ఇది. సో నికెల్ అండ్ టైటానియం ఈ రెండింటి కలయిక, నికెల్ ప్లస్ టైటానియం కలిస్తే నిటినోల్ అని చెప్పేసి వస్తుంది, నిటినోల్ అని చెప్పేసి వస్తుంది. ఇది మనకి ఈ దంత వైద్యంలో కానీ ఈ మెదడు బ్రెయిన్ వైద్యంలో కానీ ఉపయోగిస్తారు దాన్ని. సో ఇటువంటి తయారీ కేంద్రం అనేది ఇండియాలో ఎక్కడ లేదు, మన హైదరాబాద్లో ఇది ఉంటుంది. సో అదొకటి మన రికార్డుగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ జీవన్ లైట్, ఈ మిశ్రమ లోహాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం వీడియో చేసి ఉన్నాము. అంటే ఏ మిశ్రమ లోహము ఏది కలిస్తే ఏమొస్తుంది అని చెప్పేసి ఆ కోర్స్ రూపంలో ఉంటుంది, మీరు చూసుకుంటే ఈజీగా ఒక మార్క్ అయితే వస్తుంది. సో జీవన్ లైట్ అంటే ఒక వెంటిలేటర్ అండి ఇది. సో దీన్ని ఈ IIT హైదరాబాద్
ఐఐటి కాదు, ఐఐటిహెచ్ ఒక స్టార్ట్అప్ సంస్థ. సో అది తయారు చేసింది జీవన్ లైట్ అనే వెంటిలేటర్ని చాలా తక్కువ కాస్ట్లో. మనకి కోవిడ్-19 టైంలో ఈ లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు శ్వాస ఇబ్బంది అవుతుంది, అప్పుడు వెంటిలేటర్స్ తక్కువ ఉన్నాయి. సో దానికోసము మన ఐఐటిహెచ్ అనే స్టార్ట్అప్ సంస్థ, ఐఐటి హైదరాబాద్ అనే సంస్థ జీవన్ లైట్ ని తయారు చేసినాయి, ఆ పేరు అన్నట్టు అది. సో వెంటిలేషన్ అంటే ఆయన మీద పడుకోబెట్టారు, ఒక పరికరం అది, దాంతో మనం శ్వాస అనేది తీసుకుంటాము, కృత్రిమ శ్వాస అని చెప్పేసి చెప్తాము. సో ఐఐటిహెచ్ అంటే హైదరాబాద్, బట్ ఐఐటి హైదరాబాద్ కాదు ఇక్కడ. నెక్స్ట్ టీబీ స్కీమ్స్ లో నిన్న టీబీ డే కదా, సో అందులో ఈ టీబీ కోసము ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. మనకి ఈ వైజ్ఞానిక్ భవన్ లో సబ్మిట్ జరిగింది, సెటప్ టు ఎండ్ టీబీ అని చెప్పేసి. అందులో మనకి ఈ నిజామాబాద్కు వెండి పథకం వచ్చిందట, ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెంకి కాంస్య పథకం వచ్చిందని చెప్పేసి మన పేపర్లో వచ్చింది. నిజామాబాద్కి వెండి పథకం వచ్చింది, ఖమ్మం కొత్తగూడెంలో వాళ్ళకి కాంస్య పథకం అనేది వచ్చింది. టీబీ నిర్మూలన కోసం ఫైట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎఫ్సిఆర్ఐ అనేది ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక అటవీ కాలేజీ. ఇది మనకి సిద్దిపేట జిల్లాలో ములుగులో ఉన్నది, సిద్దిపేట జిల్లా ములుగు. సో ఇందులో ఉన్నది. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది ఐసిఏఆర్ గుర్తింపు పొందిన డిగ్రీ కేవలం ఇండియా మొత్తంలోనే ఎఫ్సిఆర్ఐ కండక్ట్ చేస్తుంది. ఇది ఇండియా కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి ఐసిఏఆర్ గుర్తింపు పొందాలి ఒక అటవీ డిగ్రీని కండక్ట్ చేయాలంటే. సో అటువంటి ఈ బిఎస్సి హానర్ డిగ్రీ అనేది ఫారెస్ట్రీ లోపల బిఎస్సి హానరీ డిగ్రీ అనేది ఎఫ్సిఆర్ఐ అనేది కండక్ట్ చేస్తుందని చెప్పేసి ఐసిఏఆర్ ఆమోదించింది. మనకి సిద్దిపేట జిల్లాలో ఈ మూలుగులో ఇంకొకటి మనకు వార్తల్లో ఉంది, కేర్స్ అని చెప్పేసి. కేర్స్ అంటే సెంటర్ ఫర్ అగ్రి ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అని చెప్పేసి అటవీ పరిశోధన కేంద్రం అటవీ ఉత్పత్తుల మీద రైతులకి అవగాహన కల్పిస్తుంది. ఈ కేర్స్ అనేది ఈ మూలుగు సిద్దిపేట జిల్లాలో ఎఫ్సిఆర్ఐలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎఫ్సిఆర్ఐ అనేది బిఎస్సి డిగ్రీ కోసము గుర్తింపు పొందింది ఐసిఏఆర్ తోని. ఇటువంటి సంస్థ ఇండియాలో ఈ ఎఫ్సిఆర్ఐ మాత్రమే. సో ఇది మనకి 25th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.